రానా నాయుడు సీజన్ 2 స్టారింగ్ రానా, వెంకటేష్, డైరెక్టెడ్ బై కరణ్ అనుష్మాన్. రానా నాయుడు సీజన్ 1 అప్పుడు సిరీస్ని బాగా ప్రమోట్ చేశారు అండ్ సిరీస్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. సీజన్ 2 వస్తుందని కూడా చాలామందికి తెలియదు, ప్రమోట్ కూడా సరిగ్గా చేయలేదు. సీజన్ 1 10th March 2023 రిలీజ్ అయితే 2 years తర్వాత సీజన్ 2 రిలీజ్ అయింది. అందరికీ తెలియని విషయం ఏంటంటే ఈ సిరీస్ ఒరిజినల్ కాదు, ఇది ఇంగ్లీష్ సిరీస్ అయిన రే డోనోవాన్. ఈ సిరీస్ మొత్తం టోటల్ 7 seasons ఉన్నాయి. రానా నాయుడు సీజన్ 2 టోటల్ 8 episodes ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ ఆన్ అండ్ యావరేజ్ 43 minutes ఉంది. టోటల్గా 6 hours ఉంటుంది ఎండ్ క్రెడిట్స్ తీసేస్తే. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నో, సిరీస్లో చాలా హిందీ కస్ వర్డ్స్ ఉన్నాయి అండ్ కొన్ని అడల్ట్ సీన్స్ ఉన్నాయి. సిరీస్ చూశాక నాకు ఎలా అనిపించిందంటే ఓకే ఇష్ అనిపించింది. ఫుల్ డీటెయిల్ రివ్యూ ఎపిసోడ్ వైజ్ మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే సీజన్ 1లో చూపించినట్టే రానా నాయుడు సెలబ్రిటీస్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఫిక్స్ చేస్తూ ఉంటాడు. అలాగే సీజన్ 2లో కూడా లాస్ట్ సీజన్లో వెంకటేష్ గారిని మనీ ఇచ్చి పంపించేస్తాడు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మళ్ళీ తిరిగి వస్తాడు. తనతో పాటు కొన్ని ప్రాబ్లమ్స్ని తీసుకువస్తాడు మళ్ళీ. అండ్ ఈ రానా నాయుడు సిరీస్లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మూవీలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక సపరేట్ స్టోరీ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ఇష్యూలో ఇరుక్కుంటారు అండ్ ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. అండ్ రానా నాయుడు ఐడియాలజీ, థాట్స్ బాగుంటాయి. ఈ సిచ్యువేషన్లో ఏం చేస్తాడు అని. రానా నాయుడు తమ్ముడు జఫా క్యారెక్టర్ని కొంచెం బెటర్ అయింది ఈ సీజన్లో. సీజన్ 1లో పద్దాక తనకు ఉన్న ప్రాబ్లం చూపించి ఇరిటేట్ చేశారు. ఇప్పుడు దానికి మంచి కన్క్లూజన్ ఇచ్చారు. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్. ఎపిసోడ్ వైజ్ రివ్యూ మాట్లాడుకుందాం డీటెయిల్గా. ఎపిసోడ్ 1 వన్ లాస్ట్ జాబ్. స్టార్టింగ్ 4 minutes సీజన్ 1 రీక్యాప్ చూపించారు, బాగుంది. అండ్ ఈ ఎపిసోడ్ మొత్తం ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది. అండ్ ఈ ఎపిసోడ్లో రానా నాయుడు కొడుకుని కిడ్నాప్ చేస్తారు. తిరిగి ఎలా తెచ్చుకుంటాడు అనేది ఎపిసోడ్ మొత్తం చూపించారు. ఎపిసోడ్ 2 ఫెరల్ వైల్డ్ డాగ్. ఈ ఎపిసోడ్లో మెయిన్ విలన్ రాఫ్ ఎంట్రీ సీన్ ఉంటుంది అండ్ మెజారిటీ ఎపిసోడ్ అంతా రాఫ్ గురించే ఉంది. జఫా లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యేది ఇక్కడే. ఎపిసోడ్ 3 వెల్ ప్లేడ్ మిస్టర్ నాయుడు. రానా నాయుడు అండ్ రాఫ్ మధ్య ఫేస్ ఆఫ్ సీన్స్తో స్టార్ట్ అయ్యేది ఇక్కడే. అండ్ ఐసీఏలో థెఫ్ట్ సీన్ ఒకటి ఉంటుంది, అది బాగుంటుంది. బట్ స్టిల్ ఇంకా బాగా డిజైన్ చేసే స్కోప్ ఉన్నా చేయలేదనిపించింది. ఒక న్యూ అఫేర్ స్టార్ట్ అయింది ఈ ఎపిసోడ్లో. రిమైనింగ్ అంతా ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. ఎపిసోడ్ 4 బ్లడీ ఎమెచ్యూర్. ఈ ఎపిసోడ్లో జఫాకి ఉన్న ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికిద్ది అండ్ రానా నాయుడు డాక్టర్ ఒక ఇష్యూలో ఇరుక్కుంటుంది. ఎపిసోడ్ 5 ఇట్ విల్ బీ నెవర్ ఓకే. ఈ ఎపిసోడ్లో ఒక అడల్ట్ సీన్ ఉంటుంది అండ్ రానా నాయుడు బ్రదర్ కొన్ని ఇష్యూస్ వల్ల జైలుకి వెళ్తాడు అండ్ రానా నాయుడు వైఫ్ని ఒకరు చీట్ చేస్తారు. ఎపిసోడ్ 6 టూ ఫేస్డ్. రానా నాయుడు బ్రదర్ని జైలుకి నుంచి తీసుకురావడానికి రానా ఏం చేస్తాడనేది ఈ ఎపిసోడ్లో ఉంటుంది. అండ్ ఉన్న అన్ని ఎపిసోడ్స్లో కంటే ఈ ఎపిసోడ్లో స్టోరీ పెద్ద ప్రోగ్రెస్ ఉండదు. ఎపిసోడ్ 7 స్లై ఫాక్స్. ఈ ఎపిసోడ్లో జఫా మ్యారేజ్ ఉంటుంది అండ్ రానా నాయుడుకి కొంతమంది స్కెచ్ వేస్తారు. మెజారిటీ ఎపిసోడ్ అంతా ఫ్యామిలీ డ్రామానే ఉంటుంది. ఎపిసోడ్ 8 వన్ లాస్ట్ జాబ్ అగైన్. రానా నాయుడుకి ఉన్న అన్ని ప్రాబ్లమ్స్కి ఎండ్ కార్డ్ పడిద్ది ఈ ఎపిసోడ్లో. అండ్ నాకు సీజన్ 1 and 2 చూస్తున్నప్పుడు రానా అండ్ వెంకటేష్ గారు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. వాళ్ళు కలిస్తే ఎలా ఉండిద్దో చూడాలని అనిపించింది. సీజన్ 2 ఎండింగ్లో వాళ్ళు కలుస్తారని ఒక హింట్తో ఎండ్ చేశారు. ఓవరాల్గా సీజన్ 2 ఎలా అనిపించిందంటే మెజారిటీ ఎపిసోడ్స్ అంతా ఫ్యామిలీ డ్రామానే ఉంది. కంపేర్ టు సీజన్ 1, సీజన్ 2లో అడల్ట్ సీన్స్ అండ్ బూతులు తక్కువగా ఉన్నాయి. నాకు పర్సనలీ సీజన్ 1 నచ్చింది. దాంట్లో ఫ్యామిలీ డ్రామా తక్కువ ఉంటుంది, రానా నాయుడు మైండ్ గేమ్స్ బాగుంటాయి. నా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే వన్ టైమ్ వాచబుల్ ఫర్ ఫ్యూ సీన్స్ అండ్ రానా నాయుడు క్యారెక్టరైజేషన్. ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుసుకుందాం.